తెలంగాణ అందరూ చేతులు పిడికిలు బిగించి జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం జై తెలంగాణ అందరికీ నమస్కారం మరి ఈ రోజు రైతు దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు మనందరి ఆశాజ్యోతి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడం కోసం ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని కూడా మళ్ళీ రైతు దీక్ష ద్వారా ముందు తీసుకెళ్లడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు పార్టీ ప్రెసిడెంట్లకు మీడియా మిత్రులకు అనేక ఊర్ల నుండి వచ్చిన నాయకులకు రైతులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మరి 60 సంవత్సరాలు గోసపడ్డది తెలంగాణ రాష్ట్రం. రైతేడ్చిన రాజ్యం, రైతు లేనిది రాజ్యం లేదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మిన మన గౌరవ కేసీఆర్ గారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ముంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావడమే ఏకైక ధ్యేయంగా పనిచేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను మరి ముందంజలో ఉంచడం కోసం రైతుల పక్షాన నిలబడి రైతుకు 24 గంటల కరెంటు ఉండాలని చెప్పేసి 6 నెలల్లోనే కరెంటును సాధించి అదే విధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి నీళ్లిచ్చి పంట వండిచ్చి చివరి గింజ వరకు కూడా కొని 3 రోజుల్లో డబ్బులు ఖాతాలో వేసి రైతును కళ్ళల్లో సంతోషం చూడాలి, రైతు పాదాలు గోదావరి జలాలతో కడగాలి, రైతుకు మరి రాజును చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేసి 10 సంవత్సరాలు ఏకదాటిగా రైతును ముందంజలో నిలబెట్టి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచి 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం ముందంజలో నెంబర్ 1 గా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ మార్పు కావాలనుకున్నారో మరి కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు, మోసపూరిత హామీలు, అవి చెప్పరాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి 11 నెలలు కాలే. 11 నెలలు తెలంగాణను భ్రష్టు పట్టించిండ్రు. తెలంగాణ రైతాంగం రోడెక్కింది. 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఎన్నడు కూడా రైతు రోడెక్కని రైతు ఈ రోజు 10 నెలల్లోనే రోడెక్కి అన్నమో రామచంద్రాన్ని అలపిస్తున్నాడంటే ఇది కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన దౌర్భాగ్యం. 20 నెల రోజులైంది రైతు రోడ్డు మీద పంట 3 సార్లు తడిచింది, 3 సార్లు ఎండింది, కింది మొలకలు వచ్చినాయి. మరి ఇప్పుడు అవి కూడా కొనరట. ఇంకా గిర్ని పెట్టిండ్రు. ఈ మధ్య సన్నవడ్లకు ఎవరన్నా నిజంగా సోయున్నోడు పంట పెట్టేటప్పుడు సన్నవడ్లు వీటికి ఇస్తా నేను బోనస్ అని చెప్పాలి. పంట పెట్టినాక నేను ఈ 3టికే ఇస్తా అని చెప్తే ఏమన్నట్టు మోసం కాదా అది? ఎలక్షన్ల ముందు నువ్వు ఏమని ఇచ్చినావు? సన్నవడ్లు పెడితే 500 బోనస్ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, 6 గ్యారంటీలు అన్నావు, అదే నోటికి ఎంత అంత నీకు మొక్కాలే, నోటికి ఎంత అంత చెప్పినావు. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక్కటి కూడా అమలు కాలే. సన్నవడ్లు కొంటా బోనస్ ఇస్తా అన్నాడు. సన్నవడ్లు ఏంటి? 160 రకాలు ఉంటాయి, 100 రకాలు మనకు పేర్లు కూడా చక్కగా తెలివాయి. 30 రకాలకు మంచిగా చూస్తాను, 18 రకాలకు హామీ ఇచ్చినాం, 3 రకాలు మన మెదకులు ఉన్నాయి. ఆ 3 రకాల ఆమెని జేజేలు అరండి అవి పెట్టినమో లేదో వాడికి రాదు. ఆ గిర్ని తెచ్చిండు, ఒక మిషన్ తెచ్చిండు గిర్ని. ఆ గిర్నీలో తిప్పితే 5 గింజలు వస్తాయట, 5 గింజలు సెంటీమీటర్లు మిల్లీమీటర్లు కొలుస్తాడట. ఏంది బంగారం కొలుసుకున్నట్టు? ఆ మిల్లీమీటర్లు ఏంది, ఆ సెంటీమీటర్లు ఏంది? రైతును ఏమనుకుంటున్నావు నువ్వు? రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. రైతును ఏమనుకుంటున్నావు? నీకు చిన్నగా కనబడుతుంటా రైతు అన్నం పెట్టేటోడు? నువ్వు తినేది అన్నం రైతు పెట్టిందే, నీ కంచంలో అన్నం రైతు పెట్టిందే, నువ్వు తినేది రైతు పెట్టిందే తింటున్నావు. అట్లాంటి రైతుకు సెంటీమీటర్లతో కొలుస్తావు? రైతు బియ్యాన్ని కొలుస్తావా? రైతు వడ్లను కొలుస్తావా? రైతును రోడ్ ఎక్కించినావు నువ్వు పాపం తగులుతుంది, నీకు ఉసురు తగులుతుంది, మా రైతుల ఉసురు గోస తగులుతుంది. అందుకే నేను ఈరోజు నరసాపూర్ నియోజకవర్గం ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు అన్నిట్లలో చివరి గింజ వరకు పంట కొనాల్సిందే. సన్నవడ్లకు అన్ని ఏ ఆంక్షలు లేకుండా సన్నవడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే. మా ఇచ్చారు 16-17 పెట్టాల్సిందే. నల్లవడ్డ గింజను కూడా కొనాల్సిందే, పైసలు వేయాల్సిందే. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా గానీ ఈ రోజు సునీత లక్ష్మారెడ్డి గారు ఏదైతే రైతు దీక్ష చేపట్టినరో దానికి మద్దతుగా గౌరవ హరీష్ రావు గారు ఎట్లయితే వచ్చిండ్రో ప్రతి దగ్గర ఎక్కడ ఇబ్బంది వచ్చినా గానీ జిల్లా పార్టీ తరఫున మీ అందరం కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా తిరుగుతారు చూస్తా, వస్తుండ్రు మంత్రులు, వస్తుండ్రు ఎమ్మెల్యేలు, వస్తుండ్రు కొబ్బరికాయ గిడికలు కొట్టి ఉరుకుతుండ్రు. ఆయన ఏమన్నా అడుగుతారో అని భయం. సెంటర్ల దగ్గర కొబ్బరికాయ సక్క కొడతనే లేరు, పోయి కార్లో కూర్చుంటున్నారు. మీరు 10 నెలలకే గిట్లా వచ్చింది. 10 ఏళ్లు గౌరవ కేసీఆర్ గారు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న రైతులను, మా అక్క చెల్లెలను మంచి నీళ్ళు ఇచ్చి గోసపడకుండా చూసింది మా కేసీఆర్ గారు.
ఇన్ని మంచి పనులు చేసిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, రైతులను ఆదుకుంటారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మట్టు పెడతాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లో తిరగనీయకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సుంతా లక్ష్మారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నాయకులందరినీ, నర్సాపూర్ నియోజకవర్గ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ మంత్రి గారికి కూడా మరి ఇప్పటి నుండి మీరు 24 గంటలు పనిచేస్తున్నారు సార్, ఇంకా 48 గంటలు కూడా పనిచేయాల్సిన అవసరం వస్తుంది మీకు. అంటే ఆ 24 గంటలు కూడా ఇంకా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ దశ ఉద్యమం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన ఈ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, సుంతా లక్ష్మారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.